మిత్రులారా, స్టీల్ ప్లాంట్లో 4 దశాబ్దాల పాటు పనిచేసి రిటైర్ అయ్యి అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి సుమారు 21,000 మంది గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీలో మెంబర్లుగా ఉన్నారు. వారికి పాలసీని ఏప్రిల్ 1 నుంచి రెన్యువల్ చేయాలి. చేయకుండా యాజమాన్యం తాత్సారం చేస్తూ మీటింగుల్లో 4 గ్రూపులు చేశాం. ఈ ఏజ్ కింద ఈ ఏజ్ కింద ఈ ఏజ్ కింద చెప్తా ఉన్నారు. వీటిని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వీరంతా కూడా స్టీల్ ప్లాంట్ కోసం అహోరాత్రులు పనిచేశారు. కష్టాల్లో స్టీల్ ప్లాంట్ ని గట్టెక్కించడం కోసం, ఉత్పత్తి తీసుకురావడం కోసం పనిచేశారు. వీరందరినీ కూడా ఈరోజు ఇబ్బందులు పెట్టాలనుకుంటే అది కంపెనీకి మంచిది కాదని చెప్పేసి యాజమాన్యాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇదే పద్ధతిలో మీరందరూ కూడా ఈ గాజువాక, విశాఖపట్నం చుట్టుపక్కల నివసిస్తా ఉన్నారు. వారందరికీ కూడా ఇప్పుడు 1,300 రూపాయలు తీసుకుని 3 లక్షల వరకు ఒక మనిషికి ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నారు. దానికి మాకు 30,000 ఖర్చు అవుతుంది కాబట్టి మీరు 10,000 కట్టండి, 12,000 కట్టండి చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం వీరందరినీ కూడా, ఎట్టి పరిస్థితుల్లో వీరంతా కూడా మన రిటైర్ అయిన వాళ్ళకి 25 లక్షల వల్ల గ్రాట్యుటీలో 20 లక్షల నుంచి బయటకు పంపించారు. అంటే ఒక ఉద్యోగికి 5 లక్షలకు అన్నం పెట్టారు. అలాగే ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళకి 2 సంవత్సరాలు ఇచ్చారు, ఆపేశారు. అంటే కనీసం 2 లక్షల రూపాయలు ఇచ్చారని కన్నం పెట్టారు. అలాగే రిటైర్మెంట్ లో 30% రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవలసిన దాంట్లో 26-27% ఇచ్చి 3-4% కన్నం పెట్టి మేనేజ్మెంట్ డబ్బులు ఉంచుకున్నారు. 2017 నుంచి అమలు చేయాలి కొత్త వేతన ఒప్పందం అమలు జరగలేదు. ఈ విధంగా చూస్తే మొత్తం ఈ ఉద్యోగులకి, ఈ మధ్య రిటైర్ ఉద్యోగులకి 20 నుంచి 25 లక్షల రూపాయలు కన్నం పెట్టి యాజమాన్యం మీ దగ్గర ఉంచుకుని కొత్త వేతన ఒప్పందం అమలు చేయకుండా శైలి నుంచి వచ్చాం కాబట్టి శైలి పద్ధతి ప్రకారం అమలు చేస్తామని చెప్పేసి 70-30 అంటే శైలిలో కొత్త చేతలు వస్తా ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని పాత పద్ధతి కొనసాగాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త పద్ధతి తీసుకోవడానికి వీలు లేదు. ఇమీడియట్ గా 1 నెల పాటు ఎక్స్టెండ్ చేస్తూ దీన్ని ఆ కంపెనీతో ఒప్పందం చేయండి, చర్చలు చేయండి. పాత పద్ధతి కొనసాగాలి. కొనసాగకపోతే మటు విశాఖపట్నం వ్యాప్తంగా మొత్తం ఉద్యమాల దిగాల పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరిన్ని విశాఖ ఉక్కు RANL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.